హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, అల్లం తరుగు, అర గ్లాసు గోధుమ రవ్వ. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మంచిగా వేడైనాక నెయ్యి వేయడం వలన ఉప్మా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడైపోయింది. తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. గుప్పడన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. పల్లీలు వేసుకోవడం వల్ల కూడా ఉప్మా మంచి టేస్టీగా ఉంటుంది. మంచి బ్రౌన్ కలర్ అయినాయి, అవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం తురుము వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దానిలోకి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెంసేపు మగ్గాలి. కొంచెంసేపు ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి అర గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసులన్నర వాటర్ తీసుకోవాలి. నేను కొలతతో 2 గ్లాసులు చెంబులో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపులో పోసేయాలి. ఎసట్లోకి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడాలి. నాకైతే ఉప్పు కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఎసరు మంచిగా మరుగుతూ ఉంది. దాంట్లోకి ఈ అర గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా మంచిగా తిప్పుకొని
ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి, మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు 3 విజిల్లు రావాలి. ఉప్మా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడడానికి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. పల్లీల చట్నీ సాంబార్తో టేస్ట్ చూద్దాం. టేస్ట్ బాగుంది, ఉప్పు కరెక్ట్ సరిపోయింది, టేస్ట్ బాగుంది.